సింగరాయకొండ మండలంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న హజారత్ ఖాదర్ వాలీ గ్రంథం అట్టహాసంగా జరిగింది. ఈ గంధము గత పూర్వీకులు సుమారు 54 సంవత్సరాల నుంచి జరుగుతోంది. పూర్వీకులు లేకపోయినా వాళ్ళ కుమారులు ఈ గంధాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ గంధం ప్రత్యేకత 8 గంటలకు 2000 మంది పైచిలుకు ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ దర్శి పరిశీలకులు కొండేపి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య అలాగే తదితరులు కూడా పాల్గొన్నారు. వెల్కమ్ టు పీపుల్ న్యూస్. నా పేరు జిల్లాని ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాకొండ. ఈ రోజు ప్రకాశం జిల్లాలోని సింగరాకొండ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న హజరత్ గారి గంధ మహోత్సవం అత్యంత వైభవంగా చేస్తున్నారు. ఇక్కడ 2000 పైచిలుకు మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మళ్ళీ పాట కచేరీ మొత్తం ఏర్పాటు చేశారు. కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. ఈ రోజు దర్గా గంధోత్సవానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ దర్శి పరిశీలకులు మాజీ వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకయ్య గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రెగ్యులర్ గా వస్తున్నారు. ఇది ఎంతో ఘనంగా ముస్లిం సోదరులు ఇక్కడ జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా ఈ గంధ మహోత్సవానికి వస్తూ ఉంటుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బాగా అంటే అందరూ కూడా కలివిడిగా ఉండి ముస్లింస్ ఉండే పండుగలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా ఈ సెక్యులర్ కంట్రీ కాబట్టి అందరూ కూడా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఎలాంటి బాధలు లేకుండా వాళ్ళందరూ కూడా జీవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దర్గా కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఈ దర్గా గంధం మీరు ఎప్పుడు చేస్తున్నారండి? మా తండ్రి గారైన సయ్యద్ గఫూర్ గారు 52 సంవత్సరాల క్రితం చేస్తున్నారు. ఓకేనంటే ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి దర్గా గంధం చేస్తున్నాం అన్నారు. 2000 పైచిలుకు మాటే భోజనాలు ఏర్పాటు చేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.